అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే స్ట్రైట్‌గా ఎన్ఆర్ఐలు చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తుంటారు. ఇప్పుడు చాలామంది 40% పీపుల్ బ్యాక్ వద్దామని చూస్తున్నారు. సో, ఆ వచ్చేవాళ్ళు కావచ్చు, ఇక్కడున్న పీపుల్ కావచ్చు. అసలు ఎలాంటి ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలి? అసలు ప్రాజెక్ట్‌ని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి? ప్రాపర్టీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? అంటే మీరేం చెప్తారు సార్? ఇక్కడ ఎన్ఆర్ఎస్‌లో బ్యాక్ రావాలి అని అనుకున్న వాళ్ళలో ఇద్దరున్నారండి. 2 కేటగరీస్ ఉన్నాయి. ఒక కేటగరీ ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడో సెటిల్ అయిపోయిన వాళ్ళు. అంటే 90స్‌లో ఎప్పుడైతే ఐటీ విప్లవం వచ్చిందో ఆ టైంలో 90స్‌లో వెళ్ళిపోయిన వాళ్ళు నౌ దే ఆర్ రిటైరింగ్ స్టేజ్. ఆల్మోస్ట్ 36 ఇయర్స్ అయిపోయింది. వెన్ దే వెంట్ 25 ఇయర్స్‌కి ఏమి వెళ్ళారు. ఇప్పుడు రిటైర్మెంట్ స్టేజ్‌లో ఉన్నారు. అప్పటి వరకు అంటే ఒక 5 సంవత్సరాల క్రితం కూడా వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే మేము యూఎస్‌లోనే సెటిల్ అయిపోవాలి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేసింది. ఒక 2 ఇళ్ళు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి. పిల్లలు అక్కడే చదువుకున్నారు, అక్కడే సెటిల్ అయ్యారు. అక్కడంటే అదే ప్లేస్‌లో కాదు, అక్రాస్ ద గ్లోబ్ అనమాట. ఇప్పుడు కాలిఫోర్నియా ఉంటే కాలిఫోర్నియాలోనే వాళ్ళ అబ్బాయి జాబ్ చేయాలని లేదు. అదే డల్లాస్‌లో కూడా జాబ్ చేయొచ్చు, న్యూయార్క్‌లో కూడా చేయొచ్చు. అలాగే ది స్ప్రెడ్ అనమాట లైక్ ఎనీథింగ్. వెన్ దే బికమ్ ఓల్డర్ ఏంటి ఎప్పుడైతే నా రిటైర్మెంట్ స్టేజ్ దగ్గరికి వచ్చిందో పిల్లలందరూ చదువుకున్నారు, వెల్ సెటిల్ అయిపోయారు, ఎక్కడెక్కడ ఉన్నారనమాట. నౌ దే ఆర్ బికమింగ్ లోన్లీ, చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారనమాట పేరెంట్స్ అక్కడ మోస్ట్లీ. వాళ్ళకి ఇంకోటి రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా బెనిఫిట్స్ వాళ్ళకి ఉండవు అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ అక్కడ ఇల్లు ఉందండి, ఇంటికి కంపల్సరీ ఇన్సూరెన్స్ చేయాలి, కార్కి ఇన్సూరెన్స్ చేయాలి, కుక్క ఉంటే కుక్కకి ఇన్సూరెన్స్ చేయాలి, ప్రతి దానికి ఇన్సూరెన్స్ చేయాలి. ఆ ఇన్సూరెన్స్లో ఎక్కువ భాగం వాటా అనేది కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. అది ఆల్మోస్ట్ 50-80%. రెస్ట్ ఆఫ్ ద 20% 5% వీళ్ళు పే చేసుకుంటే సరిపోతుంది. అదేమవుతుందంటే ఆఫ్టర్ ద రిటైర్మెంట్ కంపెనీస్ ఏం ఇన్వాల్వ్ కాబట్టి దే నీడ్ టు పే ఫ్రమ్ దేర్ పాకెట్. ప్రతిది కూడా వాళ్ళ నుంచి చేయాలన్నమాట. వాళ్ళకున్న ఫండ్ని బట్టి చేసుకోవాలి. అలా లెక్కేస్తే ఏమవుతుందంటే ఒక ఫ్యామిలీకి 1,50,00,000 మీరు అమెరికాలో ఉన్నందుకు 1,50,00,000 పే చేయాలి. మీకు ఇష్టమన్నా లేకపోయినా. ఇక్కడ నా ఇష్టం, నేను ఇంటికి ఇన్సూరెన్స్ తీసుకుంటాను లేదా నా ఇష్టం. అర్థమైంది. కారు ఇవి కూడా చాలామంది తీసుకోరు. పోలీసులు పట్టుకుంటారని భయంతో తీసుకోవడం తప్పితే ఇక్కడ అలాంటి స్ట్రిక్ట్ చట్టాలు ఏం లేవు. అంటే 1,50,00,000 మీకు సొంత ఇల్లు ఉండి, సొంత కారు ఉండి కూడాను మీకు ఒక మంచి లైఫ్ స్టైల్ అక్కడ లీడ్ చేయడానికి మీరు ఇన్ 1.5 CR యూ నీడ్ టు ఇన్వెస్ట్ పర్ ఇయర్ అనమాట. అదే ఏమీ లేకుండా మీకు నియోపోలిస్ లాంటి ప్లేస్లో మెయింటెనెన్స్ గురించి చెప్తున్నాను, బిల్డింగ్ గురించి మాట్లాడతాను. నియోపోలిస్ కావచ్చు, కోకాపేట్ లాంటి ప్లేస్లో కానీ 25 lakhs ఉన్నాయనుకోండి సంవత్సరానికి, యూ ఎంజాయ్ యువర్ లైఫ్. మీకు చక్కగా అసలు మీరు బయటకు వెళ్ళొచ్చు, హాలిడేస్ చేసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. అంటే దిస్ ఈజ్ ఎనఫ్ అనమాట. అంటే అక్కడ ఎలాంటిది లైఫ్ స్టైల్ ఉందో అలాంటి లైఫ్ స్టైల్ ఇప్పుడు ఇండియాలో కూడా దొరుకుతూ ఉంది. అంటే అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఎందుకు వెళ్తారంటే 3 కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే డబ్బు సంపాదించుకోవడానికి, సంపాదించి కొంచెం మిగుల్చుకోవడానికి, ఇది నెంబర్ 1 కారణం. నెంబర్ 2 లైఫ్ స్టైల్. అక్కడ లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది. అంటే నీట్ అండ్ క్లీన్, ప్యూర్, పొల్యూషన్ లేకుండా అక్కడ దొరికే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద ఇవన్నీ ఏమవుతుందంటే మీకు పొల్యూషన్ లేనివి, కెమికల్ ఫ్రీ దొరుకుతాయి. అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇది నెంబర్ 2. నెంబర్ 3 ఏమో టు అప్గ్రేడ్ దేర్ ఇదనమాట. అంటే వాళ్ళ యొక్క స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి వెళ్తారు. ఈ 3 ఇప్పుడు ఈ 3 ఇండియాలో దొరుకుతున్నాయి బ్రహ్మాండంగా. అందుకని ఇంకా అసలు దీనికోసమే ఇక్కడికి వచ్చి ఉండాలి అనే ఒక థాట్ ప్రాసెస్ వచ్చింది. మీకు సర్టెన్ ఏజ్ తర్వాత 60-65 తర్వాత డబ్బు మీద అంత ఉండదు. ఎంతసేపటికి మన హెల్త్, మన ఆరోగ్యం, మన పిల్లలు ఇవే ఉంటుంది. అదంతా పోతుంది. బిజినెస్లు, వ్యాపారాలు, డబ్బు అనేది చిన్నగా డిగ్రేడ్ అవుతుంది. వి నో దట్ మనకి ఇంకా దగ్గర పడుతున్నాం, ఇంకా 20 ఏళ్ళ 30 ఏళ్ళలో ఉంటాము. ఉన్న ఏజ్ని ఎలా కాపాడుకోవాలి, హెల్త్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద దృష్టి వెళ్తుంది. డబ్బు సంపాదన మీద ఉండదు ఎవరికి. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు అమెరికాలో, మన ఇండియన్స్ దే ఆర్ అనేబుల్ టు స్టే అనమాట. అక్కడ సోషల్ లైఫ్ అనేది ఉండదు. ఇక్కడికి వస్తే ఉందండి, మీరు ఎవరింటికి వెళ్ళినా మనం చాలా సోషల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళతో కలుస్తాం, వీళ్ళతో మాట్లాడతాం, ఆ ఊరు వెళ్తాం, వీళ్ళతో మాట్లాడతాం, చక్కగా టైం పాస్ అవుతుంది. మనకి ఏజ్ పెరిగిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే పీపుల్. హ్యావ్ పీపుల్ అనమాట. అందరు చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, మాట్లాడించేవాళ్ళు, అట్లానే పిల్లలు, వీళ్ళందరూ మనతో ఉండాలి. అదే మన ఆరోగ్యం, వేరేది ఏమి ఉండదు. సో దాట్ వే కొంతమంది అక్కడి నుంచి వెనక్కి రావాలనుకుంటున్నారు. ఇంకోటి అక్కడ హాస్పిటల్కి సంబంధించింది చాలా టిపికల్ అనమాట. మొన్న నేను యూఎస్లో ఉన్నాను. మా ఫ్రెండ్కి ఏదో ఎంఆర్ఐ స్కాన్ అవసరం అయితే వాళ్ళు 15 days తర్వాత డేట్ ఇచ్చారు ఎంఆర్ఐ స్కాన్కి. అంటే అసలు ఆయనకు ఉన్న ప్రాబ్లం ఐడెంటిఫై చేయడానికి 15 days పడుతుంది. అంటే అది ఎంఆర్ఐ రిపోర్ట్ రానికి మళ్ళీ 4 రోజులు. ఇక్కడైతే 2 గంటలు ఇస్తారు ఎంఆర్ఐస్. అంటే మీరు ఆ పెయిన్ బేర్ చేయాల్సిన అవసరమే లేదు యాక్చువల్లీ. అలానే హాస్పిటల్కి సంబంధించినవి, మెడికల్కి సంబంధించినవి చాలా ఏజ్ పెరిగింది అనుకోండి, మీకు అపాయింట్మెంట్ దొరకడం కష్టము, టైం లెన్స్ కష్టము, తొందరగా దాని మీద మెడిసిన్స్ ఎవరు, తొందరగా సర్జరీ అవసరం అయితే చేయరు, చాలా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఉంటుంది. అలానే మీకు ఇప్పుడున్న ఈ రీసెంట్గా వచ్చిన ఇమిగ్రేషన్ పాలసీస్ వల్ల చాలామందిని తీసేశారు, వెళ్ళిపోయారు కదా, వాళ్ళతో లేబర్ కూడా లేరు అక్కడ. సపోజ్ ఇఫ్ ఏ పర్సన్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్, సమ్ గ్లాడ్ బ్లడర్ లాంటి ప్రాబ్లం వస్తే యూజువల్గా ఏమవుతుందంటే యూరిన్ బ్యాగ్ నిండిన తర్వాత నర్సెస్ వాళ్ళు వచ్చేసి తీసేసి పడేస్తారు. ఇప్పుడు హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు క్యారీ, తీసుకెళ్ళి పడేది. అసలు ఇక్కడ అలా ఉండదు కదండి. ఇక్కడ అంతా 10 మంది నర్సులు ఉంటారు మంచి హాస్పిటల్ జాయిన్ అయితే.
గంటకి వస్తారు క్లీనింగ్కి, నీట్కి ఇవి అనమాట. సో ఇలాంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇండియా అనమాట. ఇది ఒక కేటగిరీ. ఈ కేటగిరీ వాళ్ళు ఎలాగా ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది మళ్ళీ చెప్తాను. సెకండ్ కేటగిరీ ఏంటంటే H1B మీద వెళ్ళిన వాళ్ళలో ఇప్పుడు మళ్ళీ H1Bకి సంబంధించినవి అన్నీ కొంచెం సెట్ అయినాయి. ఫస్ట్ ఒక భయం ఉండేదన్నమాట. H1B మీద వీసాకి సంబంధించి అంటే ఫస్ట్ ఏంటంటే H1B వీసాల మీద ఆంక్షలు వచ్చాయి. తర్వాత ఆయన క్లియర్ చేశాడు. ఇప్పుడు ఆల్రెడీ H1B వచ్చిన వాళ్ళకి కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళ మీద అనేది మళ్ళీ దాన్ని డైవర్ట్ చేశారు అట్లాగా. అదర్వైజ్ ఏంటంటే అందరూ భయపడ్డారు. సో అట్లానే H1B వాళ్ళది ఏంటంటే 3 years టైం ఉంటుంది. 3 years కనుక అయిపోయిన తర్వాత మళ్ళీ రెన్యువల్కి ఇండియా రావాలి. ఏ కంట్రీ అయితే ఉన్నారో ఆ కంట్రీకి వచ్చేసి అక్కడ స్టాంపింగ్ చేయాలి. ఒక్కసారి అక్కడికి వస్తే మళ్ళీ వెనక్కి వెళ్తామా లేదా అనేది ఇలాంటివి చాలా డిస్టర్బెన్సెస్ అయినాయి. 2-3 రోజుల నుంచి అయితే క్లియర్ కూడా అయింది. అట్లనే H1B వీసా కావాలన్నప్పుడు మీకు $1 lakh కట్టిన తర్వాత జాబ్ వస్తుంది అనేది ఒక ప్రచారం జరిగింది. దాన్ని కూడా ఇప్పుడు సింప్లిఫై చేశారు. అది ఎలా సింప్లిఫై చేశారంటే మొత్తం మీకు 85,000 కంపెనీస్ ఉన్నాయండి అమెరికాలో. అందులో 27,000 కంపెనీలు ఇండియావి, లైక్ TCS లాంటి కంపెనీస్. అమెరికన్ కంపెనీస్ ఏంటి, అమెజాను, తర్వాత మెటా, గూగుల్ ఇలాంటి కంపెనీస్ అమెరికా ఉన్నాయి. అమెరికన్ కంపెనీస్ రిక్రూట్ చేసుకునే వాళ్ళకి ఈ $1,00,000 అనేది ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే వీళ్ళు ఏదో లాబింగ్ చేసుకున్నారు లోపల, $1,00,000 కట్టాల్సిన పని లేదు. అఫ్ కోర్స్ ఇండియన్ కంపెనీస్ TCS లాంటి కంపెనీస్లో ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ చేయాలంటే $1,00,000 కట్టాలి. అది ఏమన్నారు ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ కట్టాలనేది తీసేసి లైఫ్లో ఒకసారి కడితే చాలనేది మళ్ళీ దాన్ని సడలించారు రీసెంట్గా. ఇది ఒకటి వచ్చింది. సో దాన్ని సడలిస్తూ వచ్చారు. అది కూడా ఇట్ ఈస్ బికమ్ లైట్ రైట్ నో అయితే ఇప్పుడు. సో ఇప్పుడు అమెజాన్, మెటా లాంటి కంపెనీస్కి వెళ్ళాలంటే మీకు ఆ $1,00,000 కట్టే పని లేదు. ఆ కంపెనీస్ అయితే దే ఆర్ గివింగ్ కట్టే పని లేకుండా తీసుకుని వాళ్ళు ఇంకా ఏదో లాబింగ్ చేసుకుంటున్నారు. మాకు వల్ల జాబ్స్ లేవు, మ్యాన్ పవర్ లేదు ఇక్కడ ఇమిగ్రేషన్స్ వల్ల, కాబట్టి మేము పెద్ద పెద్ద జీతాలు ఇవ్వలేము, కాబట్టి మేము చిన్న జీతాలు 65,000, 70,000, 80,000తో స్టార్టింగ్ తీసుకుంటామని అది కూడా లాబింగ్ చేసుకుని ఇక్కడి నుంచి తీసుకుంటారు. సో అది కూడా లేదనమాట. సో ఈ H1B వీసాకి సంబంధించిన భయం ఉన్నప్పుడు, ఇప్పుడైతే అవి కూడా లేవు, ఆ భయం ఉన్నప్పుడు అట్లానే రిటైర్మెంట్ వీళ్ళు మేజర్ పోర్షన్ దే వాంట్ టు కమ్ బ్యాక్ ఇండియా అనమాట. అలానే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలామంది ఇంకా యూఎస్లో ఏం లేదు, ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ లేవు, అట్లానే అప్గ్రేషన్స్ కూడా లేవు అనే దానికి థాట్ ప్రాసెస్ వచ్చి దే వాంట్ టు కమ్ బ్యాక్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే సపోజ్ రిటైర్మెంట్ పీపుల్ రావాలనుకోండి, నేను ఎప్పుడు అదే సలహా చేస్తాను, మీరు అక్కడే ఉండి డోంట్ డిసైడ్ ఇట్. సో ఎందుకు, మీరు ఎప్పుడు వస్తారో ఆ టైంకి ఏది అప్డేటెడ్ వర్షన్, ఏది అప్డేటెడ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తాను. ఇప్పుడు మనకి 25 ఏళ్ల క్రితం ఎల్బీ నగర్, దిల్ష్ నగర్లో టాప్ నాచ్ రియల్ ఎస్టేట్ ఏరియాస్ అండి. అసలు దిల్ష్ నగర్లో సొంత ఇల్లు ఉందంటే పెద్ద బడా మనిషి అనమాట. ఎల్బీ నగర్లో ఇల్లు ఉందంటే పెద్ద మనిషి. అప్పటికి ఇవేవి లేవు, అడపదడప అమీర్పేట అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఆ టైంలో అది క్రేజ్ ఉంది. మేము ఎంసీఏ చదివేటప్పుడు మా ట్యూషన్లన్నీ అమెరికాలోనే ఉండేవి, ఇది అమీర్పేటలోనే ఉండేవి. మేము చేసి C++లన్నీ అమీర్పేట మేము చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అమీర్పేట బికమ్ పెద్ద ఇదనమాట. మేము ఇక్కడే ఉండిపోవాలి లైఫ్ అనేది అంత డ్రీమ్ ఉండేది మాకు. అట్ బికమ్ టాప్ నాచ్ అమీర్పేట నుంచి మీకు సనత్ నగర్ దాకా, దాని తర్వాత కూకట్పల్లి, దాని తర్వాత ప్రగతి నగర్, అట్లానే ఎల్బీ ఇట్లాగా అలా వెళ్ళిపోయింది. తర్వాత వచ్చేసరికి హైటెక్ సిటీ అయింది, తర్వాత గచ్చిబౌలి అయిపోయింది, మళ్ళీ ఏమో ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఇప్పుడు నియోపోలిస్ నడుస్తుంది. సో వెన్ యూ కమ్ నో, మీరు వచ్చినప్పటికీ ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో, మీ అవసరాలు ఏమైతే ఉంటాయో దాని తర్వాత అవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత బెటర్ యూ బై అనేది నా సలహా అనమాట. ఎందుకంటే చాలామంది నాకు అక్కడ కలిసిన వాళ్ళలో ఆవేశంగా మేము కొనేసామండి, 10 కోట్లు పెట్టే ఫ్లాట్ కొన్నాము, అక్కడ కొన్నాము, ఇక్కడ కొన్నాము, దాని ఇంటీరియర్కి 2 కోట్లు ఖర్చు పెట్టాము, మేము ఇప్పుడు వద్దాం అనుకున్నాము, రాలేకపోతున్నాము, అది ఖాళీగా ఉంది, రెంట్కి ఇస్తే 2 లక్షలే వస్తుంది, ఇవన్నీ 90% బాధ్యతలు నాకు చెప్తా ఉంటారు. అందుకని నేను చెప్తాను, వచ్చిన తర్వాత దెన్ యూ డూ ఇట్ అనమాట. అలానే లాంగ్ టర్మ్లో వచ్చే వాళ్ళకి, ఇంకా 10 ఏళ్ళకి వస్తాము, 5 ఏళ్ళకి వస్తాము అనే వాళ్ళకి కూడాను వీళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, వాళ్ళు కూడా అదే సలహా అనమాట. ఎప్పుడైనా సరే దే హ్యావ్ మనీ, వాళ్ళు ఏమంటారంటే మేము ఇప్పుడు నియోపోలిస్లో ఫ్లాట్ కొంటామండి అంటారు. మీరు ఎప్పుడు వస్తారంటే మేబీ 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు చెప్పలేమంటారు అనమాట. ఈ 5 ఏళ్ళు అనేవాళ్ళు నిజంగానే చెప్పలేరు. 5 ఏళ్ళ తర్వాత పరిస్థితులు బాగుంటే అక్కడే ఉండిపోతారు. అర్థమైంది. సో అందుకని క్లియర్గా ఏంటంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ 30 years నుంచి. వస్తాం అనుకుని రాకుండా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు, రాము అని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో అది అన్సర్టనిటీ ఉంటుంది వాళ్ళ పరిస్థితులు. అనేది ఎప్పుడెప్పుడు 6 monthsకి ఒకసారి ఈ పని చేంజింగ్. వాళ్ళు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత వచ్చారనుకోండి, ఇవాళ నియోపోలిస్ మూమెంటం చాలా బాగుంది, రేపు 10 ఏళ్ల తర్వాత వచ్చేసరికి నియోపోలిస్ మే నాట్ బి యాక్చువల్లీ. నియోపోలిస్లో కూడా రేపు అన్ని 520 ఎకరాల్లో 10,000 బిల్డింగ్స్ వస్తున్నాయి, 10,000 ఫ్లాట్స్ వస్తున్నాయి. ఫ్లాట్కి మినిమం అంత పెద్ద అంటే మినిమం మీకు 4 అయితే ప్రతి ఫ్లాట్లో ఉంటారు. అంటే పెద్దవి కదండి, 7,500 SFT అట్లా ఉన్నాయన్నమాట. మినిమం 4 members అయితే ఉంటారు.
మళ్ళీ వాళ్ళకు డ్రైవర్ కావాలి, 2 పని మనుషులు కావాలి, 4 లక్షలు సెక్యూరిటీ వాళ్ళు 8 మంది కావాలి మొత్తం మీద. ఒక ఫ్లాట్కి 8 మంది, 4 సర్వీస్ మ్యాన్స్, 4 ఉండేవాళ్ళు ఉంటారు. 10 లక్షల పాపులేషన్ అక్కడ రాబోతుంది. మీరు ఇమాజిన్, మనం అసలు మ్యాట్రిక్స్ ఆలోచిస్తే మైండ్ పోతుందండి. 520 ఎకరాల్లో 10,000 ఫ్లాట్లలో 80,000 మంది ఉండబోతున్నారు. 80,000 మంది అంటే ఎంత తెలుసా? ఒక వికారాబాద్ జనాభా. వికారాబాద్ మీకు 9,200 స్క్వేర్ కిలోమీటర్లో ఉంది. 9,200 స్క్వేర్ కిలోమీటర్లు, సారీ 9,200 ఎకరాల్లో ఉంది వికారాబాద్. 80,000 మంది దే ఆర్ లివింగ్ దేర్. ఇక్కడ ఓన్లీ 520 ఎకరాల్లో అంతమంది ఉండబోతున్నారు ఫ్యూచర్లో. ఇవన్నీ మ్యాట్రిక్స్ ఫీచర్ కనుక ఆలోచిస్తే ఇట్ మే నాట్ బి ద గుడ్ ఆప్షన్ ఆఫ్టర్ 10 years. నౌ ఇట్ ఈస్ టాప్ నాచ్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. టాప్ నాచ్ అనమాట. ఇట్ ఈస్ అ ప్రైడ్ ఫ్యాక్టర్ ఫర్ అవర్ హైదరాబాద్ ఆల్సో. సో రేపు ఇంకోటి మారిపోతుంది. ఆ టైంలో వచ్చినప్పుడు ఏ ఏరియా ట్రెండింగ్ ఉంటుందో చెప్పలేము. మేబీ తుక్కు కూడా ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడ షాద్ నగర్ ఉండొచ్చు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. సో మై సిన్సియర్ సలహా ఏంటంటే, ఇఫ్ మీ దగ్గర డబ్బు ఉంటే ఎంఎన్ఆర్ఎస్ చక్కగా ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్లలో కూడా ఓన్లీ 10% మాత్రమే కంపెనీస్ దే ఆర్ గివింగ్ ద గుడ్ ప్రొవిజన్. అంటే ఒక సెక్యూరిటీ, గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్ లైఫ్ సైకిల్ సర్వీసెస్ ఇస్తున్నాయి. లైక్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఇవన్నీ ఫుల్ సర్వీసెస్ ఇస్తున్నాయి అనమాట. ఇలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మెయింటెనెన్స్కి ఇవన్నీ కూడా దే చార్జ్ ఎక్కువ ఉంటుంది, కానీ యూ విల్ బి సెక్యూర్డ్. అలానే మీకు ఈ మెయింటెనెన్స్ ఇది ఉండటం వల్ల మీకు దీంట్లో ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. మీరు 10 years తర్వాత వచ్చినా, 5 years తర్వాత వచ్చినా కూడా చక్కగా ఇవి అమ్మేసి ఆ డబ్బు తీసుకొని మీరు ఏ ఏరియాలో అయితే ఉండాలనుకుంటారో ఆ ఏరియాలో రెంట్ కొండి ఫస్ట్ ఒక 6 months. అక్కడి నుంచి ఎవ్రీ సాటర్డేస్ అంటే ప్రతి మీ చుట్టుపక్కల ఉన్న విల్లాస్, ఫ్లాట్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది 6 months కనుక తిరిగితే యూ విల్ అండర్స్టాండ్ కంప్లీట్ పిక్చర్. సో మీ దగ్గర డబ్బు పెట్టుకొని మంచి బిల్డర్తో మాట్లాడితే డీల్స్ అనేది ఇమీడియట్ పేమెంట్ అనేది ఎప్పుడు డీలే. రియల్టర్స్కి బాగా డబ్బు ఉన్నా కూడా అది ఇమీడియట్ పేమెంట్ మంచి డీలే అవుతుంది. కాబట్టి డీల్ వచ్చినప్పుడు ఎంతో కొంత డిస్కౌంట్లు కూడా ఇస్తారు, 10%, 15%. యూ పర్చేస్, యూ ఎంజాయ్. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్ అనమాట. లాస్ట్కి ఇదే వర్క్ అవుతుంది వాళ్ళకి. మీ కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా? నాది 9666777771. 9666777771. ఈవెన్ నా వెబ్సైట్లో కూడా మీరు ల్యాండ్ అవ్వచ్చు, పేజెస్ ఉంటాయి వెబ్సైట్ ఒకసారి చెప్తారా? www.silversandsinfra.com. www.silversandsinfra.com. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.